నమస్తేనండి. మా కస్టమర్లందరికీ కూడా నమస్తే. నేను కొని తెచ్చుకున్నట్టుగా హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ అయన్నీ నేను చెప్పలేనండి. నేను ఫస్ట్ నుంచి రియాలిటీగా బతికాను. నేను రియాలిటీగానే నేను ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను. నేను రియాలిటీగానే మాట్లాడతాను. ఏమనుకోవద్దు. రీసెంట్‌గా మీరు మన 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 మసాలా కారం చూసారు. అలాగే మామూలుగా ప్లెయిన్ కారం చూసారు. అలాగే మన పచ్చళ్ళ కారం కూడా మీరు చూసారు. ఈ ఎండాకాలం దాదాపు ఆల్మోస్ట్ చాలామంది పచ్చళ్ళ కారం మన దగ్గరే ఎక్కువ మంది తీసుకెళ్లారు. పచ్చళ్ళు పట్టుకున్నారు, బావుందన్నారు. ఇంకా కూడా ఈ రోజుకి కూడా ఇంకా తీసుకెళ్తానే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ టైమ్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్‌గా ఈ నెలాఖరులో గాని, రేపు ఫస్ట్ వీక్‌లో గాని ఎక్కువ జలాలు పడతారు. జలాల మామిడికాయ ఏంటంటే గుజ్జు బాగా వస్తుందని చెప్పేసి ఇళ్లల్లో మహిళలు మొత్తం కూడా జలాల మామిడికాయలకు పట్టేవాళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా ఆగుతారు. రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు పట్టేవాళ్ళందరూ కూడా ఫస్ట్ మే నెల రాకముందే పట్టేసుకుంటారు. అయితే ఈ కారాలు మొత్తం ప్రొడక్ట్స్ తర్వాత రీసెంట్‌గా నేనేం చేశానంటేనండి, మొన్న ఇది చికెన్ మసాలా తయారు చేశానండి. చికెన్ మసాలా తయారు చేసిన దాంట్లో ఎన్ని రకాల కాస్ట్లీ ఐటమ్స్ నేనేసానంటే, ఏదో చికెన్ మసాలా అంటే ఓన్లీ ధనియాలేసేసి, దాంట్లో 2 లవంగాలేసేసి, తుక్కు తీసుకొచ్చి చేయలేదండి. నేను వీడియోలో పెడతాను. దాన్ని ఎలా ఏపాను, ఎలా తయారు చేశాననేది నేను చక్కగా నీట్‌గా నేను తయారు చేసేటప్పుడు వీడియో తీశాను. అలాగే మీకు ఈ మసాలా మీరు తీసుకొని వాడినా కూడా మీకు అర్థమవుద్ది. దీంట్లో నేనేసింది ధనియాలు, తర్వాత చక్కగా గసాలు అంటే మనం ఇంట్లో వాడుకున్నట్టు గసాలు, చెక్క, లవంగ, యాలకులు అంటే ఇలాచి, తర్వాత వచ్చేటప్పటికి మనకి కాజు కూడా ఏసా. ఎందుకేసానంటే అయన్నీ ఏపి, కాజు ఏస్తే కొంచెం పలసగా కూరలా నీళ్ళలాగా లేకోకుండా ఇదేయంగానే కాజు చిక్కపడి కూర, ఈ మసాలా ఫ్లేవరొచ్చి చికెన్ మసాలా చాలా బావుంటదండి. అసలు ఎక్సలెంట్‌గా ఉంది. కాకపోతే మాత్రం నేను చెప్తున్నాను ముందే, ఇది కాస్ట్ ఎక్కువ పడుద్దండి. ఇంత మట్టికి నేనెప్పుడు కూడా నేను దేని గురించి కూడా నేను కాస్ట్ చెప్పలేదు గానీ, ఈ మసాలా మాత్రం కాస్ట్ ఎక్కువ పడుద్ది. దీని తర్వాత వెంటనే మనం అనుకున్నాం గదండీ! రసం పౌడరు, సాంబార్ పౌడరని. ఇదిగోండి సాంబార్ పౌడర్ తయారు చేశానండి. సాంబార్ పౌడర్ అయితే చక్కగా పచ్చెనగపప్పు, సాయి పప్పు, అలాగే కొంచెం కందిపప్పు, జీలకర్ర, ధనియాలు దోరగా ఏంచి, దాంట్లో నేను మిరియాలేయలేదండి. దోరగా ఏంచి వాటిల్ని నీట్‌గా ఎండుమిరపకాయలు తీసుకొచ్చి, ఎండుమిరపకాయల్లో కూడా ఒక రవ్వ నెయ్యేసి, ఏపిచ్చి ఫస్ట్ ఓ 10 కేజీలు దంపిచ్చా. అంటే ఇవన్నీ మసాలా పౌడర్సు, సాంబార్ పౌడర్స్, రసం పౌడర్ అన్నీ కూడా నేను మిల్లులో ఏయలేదండి. డైరెక్ట్‌గా మనం చూసారు కదా మొన్న మీరు. నేను ఒక వీడియోలో పెట్టాను నేను. దంపుడు మిషన్‌లో ఏసాను. ఇది మీరు నమ్మరండి. ఇది ఏపి దాంట్లో దంపుతుంటే రూములో అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, కరివేపాకు కూడా తెప్పించాను. కరివేపాకు నీళ్ళల్లో ఏసి కడిగి ఎండబెట్టి కరివేపాకేసాను. ఒక రవ్వ ఇంగువ ఏసాను. అసలు సాంబార్ పౌడర్ బ్రహ్మాండమైన సాంబార్ పౌడర్ తయారు చేశానండి. నిలవ ఉంటదనమాట. ఇట్లా కొబ్బరిలో గిబ్బర్లు ఏయల. మెయిన్ మనం దాంట్లో ఏదైతే ఏస్తే సాంబార్ పౌడర్ బావుంటదో, మన ఎనకటి నుంచి మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు ఎలా అయితే ఏసారో, ఆ రకంగా గుర్తుంచుకొని నేను మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా ఏమన్నా ఏసారని కనుక్కొని నీట్‌గా ఏసాను. నేను ఇంట్లో సాంబార్ పెట్టుకొని చూసాను. చాలా బాగుంది. మన సాంబార్ పౌడర్ కూడా బాగా సక్సెస్ అయిందండి. తప్పకోకుండా మీరు ఒకసారి టేస్ట్ చూడండి. మన అమ్మ స్పైసెస్ బై అమ్మాలో తప్పకోకుండా సాంబార్ పౌడర్ కూడా తీసుకోండి. అలాగే మనకి చారు పౌడర్ కూడా వచ్చేసింది. అది కూడా ఈరోజు చారు పౌడర్ కూడా తయారు చేస్తున్నాను. అంటే నేను చెప్పేదేంటంటేనండి, మనం ఏ పని చేసినా కూడా అంటే మనం ఇది సంబంధం లేని విషయం, దానికి సంబంధం మనము ఎంత విలువలుగా ఉంటామో, మనం తయారు చేస్తామో, మనం అలాగే మన ప్రోడక్ట్ కూడా పలానా ప్రోడక్ట్ అంటే విలువ ఉండేటట్టుగా మనం తయారు చేయాలి. అంతేగాని మేము మసాలా పౌడర్ చేసాము, లేకపోతే మాకు ఒక రూ. 50 లాభం వచ్చేసింది కేజీకి, లేకపోతే మాకు రూ. 100 వచ్చింది. మనకి లాభాలు ఎంతొచ్చినాయి అనేది పక్కన పెడితే, క్వాలిటీ ఎంత బాగుందనేదే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ ఇవ్వలేనప్పుడు పబ్లిక్‌కి మన బిజినెస్ చేయటం అనవసరం. ఇప్పుడు ఈరోజు మిరపకాయ వచ్చేటప్పటికి మనకి కేజీ కారం మిరపకాయ రూ. 220 మనకి మార్కెట్‌లోనే దొరుకుతుంది. మాకు యార్డ్‌లోనే 220, 3, 4 అని అమ్ముతున్నారు. మేమేదో రైతుల దగ్గరికెళ్ళి ఆళ్ళ కాళ్ళ ఏళ్ళ పడి 210కి 200 తీసుకొచ్చి కొంచెం మేము అన్నీ కలిపి మేము కారం తయారు చేస్తున్నాం. ఏవండీ మాకు 200 దొరుకుతుంది, 180 దొరుకుతుందని కొంతమంది అంటున్నారు. 180కి 200కి ఎలా ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. నేనైతే రూ. 10 మార్జిన్‌తో నాకు లోపల మిల్లుంది. తర్వాత వచ్చేటప్పటికి నాకు డైరెక్ట్‌గా రైతుల దగ్గర తెచ్చుకుంటున్నాను. నాకే గిట్టుబాటు కావట్ల. మీరు డైరెక్ట్‌గా తెచ్చుకున్నా కూడా మీకు రూ. 20 ఎక్స్‌ట్రా వచ్చిద్ది. అంతే తప్పనించి తక్కువకైతే రాదు. నేను చెప్తున్నాను కదా! అందుకని నేను నా కస్టమర్ దేవుళ్ళందరికి కూడా చెప్పేదేంటంటే, మన కారం అనేది మనం డైరెక్ట్‌గా నేను తయారు చేపిస్తున్నాను.
ఇప్పుడు గొల్లపూడి మార్కెట్ లోపలికి వెళ్ళకముందు మనం బయట పెట్టాం, తయారు చేపిస్తున్నాము, అమ్ముతున్నాము, మన దగ్గర డైరెక్ట్గా వచ్చి తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఎవరు అసలు నా ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వీడియోలో చూసి ఆర్డర్స్ 100 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు తీసుకెళ్తున్నారు. నేను అలాగే అలా సర్వీస్ ఇస్తున్నాను, అందరికీ నేను రెస్పాండ్ అవుతున్నాను. దయచేసి నేను ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే, మీరు చికెన్ మసాలా ఒకసారి వాడండి. మీరు కాస్ట్ గురించి ఆలోచించబాకండి. కాస్ట్ అంటే వందలు ఉండదు. ఫస్ట్ 100 గ్రాముల ప్యాకెట్స్ చేసాం మేము. ఈ హోటల్స్ వాళ్ళ కాళ్ళకి నాకు తెలిసి కేజీలకి అడుగుతారు కాబట్టి వాళ్ళు నేను నెక్స్ట్ ½ కేజీ ప్యాకెట్ కూడా తయారు చేపిస్తున్నాను. ఇది అసలు ఎలా ఉందంటేనండి, చికెన్ కూర వండటం రానోళ్ళు కూడా ఇంత అల్లం వెల్లుల్లిపాయ వేసేసి, ఉల్లిపాయలు వేసేసి ఉడకగానే దించే ముందు ఇది వేసి కొత్తిమీర వేసేస్తే చాలండి, బ్రహ్మాండమైన రుచి, ఆరోగ్యం. ఎందుకంటే దీంట్లో వేసి అన్ని కూడా పిచ్చి వేయలేం. ఆరోగ్యకరమైన వస్తువులు, క్వాలిటీ గల వస్తువులు, చెక్క లవంగా అంటే మనకు క్వాలిటీ ఉన్నవి తీసుకున్నాం. ఆరోగ్యంగా ఉంటుంది, చక్కగా కూరలు టేస్ట్ ఉంటాయి. తప్పుకోకుండా మీరు దీన్ని టేస్ట్ చేయండి. అంతేకాకుండా మనం ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా ఈ ఎండల్లోనండి కొంచెం బాగా విజయవాడలో ఎండలు మామూలుగా లేవు. అయినా కూడా మన వాళ్ళు వర్కర్స్ వస్తున్నారు, చేపిస్తున్నాము, ఇస్తున్నాము. కస్టమర్ తగ్గట్టుగా మసాలా కారం కావాలంటే మసాలా కారం మేము అంతకుముందు మా వర్కర్స్ కారంలో అన్నీ కలిపి చేసేవాళ్ళు. అలా కాకుండా డైరెక్ట్గా ఎండుమిరపకాయల్లో ఎల్లుల్లిపాయలు అవన్నీ వేసి కూడా మనం వేసాను, మీరు చూసే ఉంటారు. మనకు దీంట్లో మొహమాటం ఏమీ లేదండి. మనకు డబ్బులు ఏదో మనం అబద్ధాలు చెప్పి మాది సూపరు, మాది బూపరు, మాకు ఎంత అయింది అంత అయింది అని నేను చెప్పను. ఉన్నట్టు చెప్తాను. కొంతమంది అడుగుతున్నారు కారంలో ఎన్ని రకాలు. మా దగ్గర 3 రకాలు ఉన్నాయండి. కారం, పచ్చల కారం ఉంది, మసాలా కారం ఉంది, ప్లెయిన్ కారం ఉంది. మాకు ఇంత పడుతుంది, మరి మీరు ఇంత ఇవ్వండి అని చెప్పి నేను రియల్గా చెప్తున్నానండి. ఎందుకంటే అబద్ధం అనేది ఆ ప్యాకెట్ వాళ్ళ చేతికి వెళ్ళే వరకు తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి చూడంగానే వాళ్ళకి అర్థమైపోతుంది కారం ఎలా ఉందని. నేను నెంబర్ 1 డేలక్స్లు వాడేసేసి తొడియాలు తీపిచ్చేసి, అమ్మ ఎర్రగా ఉంది మా కారం, మా కారం 500 కొనండి 600 కొనండి అనట్లేదండి. నేను ఆ రకం కారం ఉంది. ఇప్పుడు ఇది ఉంది పచ్చల కారం, ఇది నిజంగా డేలక్స్ కాయ. దీని గురించి చెప్తున్నా. ఏమంటే ఇది ఎందుకు అంత రేటు పడుతుందని అడుగుతున్నారు నన్ను. ఏమంటే ఇది వచ్చేటప్పటికి మనకి చక్కగా దీన్ని తీసుకొని వచ్చి బళ్ళారి కారం 341 డేలక్స్ అవి మాకు పడటమే దాదాపు 341 డేలక్స్ 250 పడినా, బళ్ళారి కారం 400 పడినా, రెండుటి మీద తొడియాలు తీపిస్తే ఇది తరిగే మాకు 25% పడిపోద్దండి. ఎందుకంటే ఎండపెట్టి ఎప్పుడైతే మిరపకాయ ఎక్కువ ఎండపెడతామో తరిగిపోద్ది. ఇది మా చేతికి వచ్చేటప్పటికి చాలా కాస్ట్ పడింది. అయినా కూడా నేను కస్టమర్ చెప్తున్నా, ఏమండి రియాలిటీగా నేనేది మిమ్మల్ని మోసం చేసి అమ్మాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏ కారం ఎంత రేటు పడింది ఏ విషయం చెప్తున్నాము. అమ్మ నిజమే, నువ్వు రియాలిటీగా చెప్తున్నావు అంటున్నారు. వాళ్ళకి ఏది కారం కాదో కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అందరూ ఎక్కువ రేటు కారం కొనుక్కోలేరు, అందరూ కొంతమంది తక్కువ రేటు కారం కూడా నచ్చదు. అందుకని ఎవరికి ఇప్పుడు హోటల్స్లో అలాగే ఇళ్లలో కర్రీ పాయింట్లో ఉన్నవాళ్ళు కూడా మంచి కారం తీసుకెళ్తారు, డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్తున్నారు, డైరెక్ట్గా ఆర్డర్స్ మీద తీసుకెళ్తున్నారు. మీ అందరూ కూడా ఈ స్పైసెస్ బై అమ్మ కస్టమర్లు అందరూ కూడా నా వీడియోని ప్రమోట్ చేసి, అలాగే చక్కగా సబ్స్క్రైబ్ చేసి, తర్వాత నాకు లైక్ కొట్టి, నాకు ఎన్నో వేల వ్యూస్ వచ్చే విధంగా నాకు సపోర్ట్ చేస్తున్నారండి. నేను అసలు అయితే వ్యూస్ గురించి నేను పెద్దగా లెక్క చేయను కానండి, కస్టమర్లు నా కారం తినాలి అనే విధంగా నేను ఏ రోజు కూడా నాది ఫార్వర్డ్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబర్ చేయండి, లేకపోతే లైకులు కొట్టండి అని నేను ఏ రోజు చెప్పను. మీకు నచ్చితేనే మీరు తీసుకోండి, నచ్చితేనే మీరు లైక్ కొట్టండి. లేకపోతే మీకు మా కోసం ఏదో మా మెప్పు కోసం మీరు కొట్టవసరం. మీకు డైరెక్ట్గా రండి, మీకు డౌట్ ఉంటే నేను ఎప్పుడు ఇక్కడ అవైలబుల్లో ఉంటాను. పొద్దుపూట 10 దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు ఉంటాను. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి వచ్చి మళ్ళీ సాయంకాలం దాకా ఉంటాను. డైరెక్ట్గా చూసుకోవచ్చు. లేదంటే అసలు మాకు ఇవన్నీ వద్దు, నాకు కావాల్సిన కారం కొట్టండి అని మీరు ఆర్డర్ ఇస్తే, మీ ఆర్డర్ ప్రకారం నాకు 2 రోజులు టైం ఇస్తే మీకు ఏ రకంగా అంటే 1 కేజీకి 2 కేజీలు కొట్టండి. అది కూడా మేము 100 కేజీలు ఆర్డర్ ఇస్తే నేను చేస్తా. కొంతమంది ఒక ఆయన నంద్యాల నుంచి ఒక ఆయన శ్రీకాంత్ గారు అని ఉన్నారు. ఆయన కూడా మన దగ్గర వచ్చి ఒకేసారి 4-5 క్వింటాలు తీసుకుంటాడు. మేడం గారు నాకు ఈ స్పైసీ ఉండాలండి, నాకు ఈ యాష్ ఉండాలండి పర్సంటేజ్ అని చెప్పి నాకు చక్కగా రాసి వెళ్తాడు. దాని ప్రకారం నేను చెబుతా, సార్ మరి మీరు ఈ క్వాలిటీ ఈ కారము ఇలా ఉండాలనంటే మరి ఈ రేట్ అవుద్దండి, మీకు పట్టమే ఈ రేట్ అవుద్ది, నాకేమి ఇస్తారని అడుగుతా. నా అమ్మ తల్లి నీకు 10 రూపాయలు అంటున్నాక 10 ఇస్తానమ్మా. సరే నాకు ఇస్తాను, నా వర్కర్స్కి ఒక 5 రూపాయలు ఇవ్వండి, 15 రూపాయలు ఇచ్చి నీకు తీసుకెళ్ళండి అని చెప్పేసి డైరెక్ట్గా కొనిపించి వాళ్ళతోనే నేను ఆడిచ్చి కూడా పంపిస్తున్నానండి. మీరు కొంతమంది అందరికీ వర్క్ తీసుకొని ఆడిచ్చే టైం ఉండదు. బల్క్ ఆర్డర్స్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా మీకు ఏ పర్సంటేజ్ కావాలి, ఏ కారం కావాలి, ఏ క్వాలిటీ కావాలి,
ఎలాంటిది కావాలనుకునే వాళ్ళు మీరు మీరు కూడా మీ పోచులు తయారు చేసి అమ్ముకుంటున్నారు. అమ్ముకునే వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు. అమ్మ మేము డైరెక్ట్గా వెళ్ళి తీసుకోలేకపోతున్నాము, మాకు ఈ పర్సంటేజ్లో ఈ క్వాలిటీ మాకు ఇవ్వండి అమ్మ అన్న వాళ్ళకి కూడా మేము సార్ నాకు ఇప్పటికిప్పుడంటే మా దగ్గర దొరకదు, మీ క్వాలిటీ మీకు కావాల్సింది ఏంటో మాకు చెబితే మేము దాన్ని బట్టి నేను తయారు చేసి ఇస్తానని చెప్పి చెబుతున్నాను. వాళ్ళు చక్కగా వస్తున్నారు, మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు. అదే నా దగ్గర తీసుకున్న వాళ్ళు అండి, నేను నిజంగా రియాలిటీగా చెప్తున్నాము, మనం ఎప్పుడు కూడా ఇప్పుడు అబద్ధం ఆడితే ఇవాళే ఉంటుంది, నిజం ఎప్పటికీ నిలబడుద్ది. నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ రిపీట్ ఇచ్చారండి ఆర్డర్స్. రిపీట్ ఇవ్వడం వాళ్ళు అనేది లేదు. ఎందుకంటే నేను ఇచ్చే తక్కువ రేటుకి, నేను ఇచ్చే మంచి క్వాలిటీకి ఎవ్వరు నాకు తెలిసి ఇండియా లెవెల్ ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఈ ఫరము తర్వాత ఈ బ్రాండ్ ఎక్కాలని మేము దీని మీదే తినాలని అనుకోవట్లేదు. కాబట్టి దీన్ని బ్రాండ్ ఎక్కిద్దాం, జనాలకి ఆరోగ్యపరంగా చూసుకుంటూ మంచి క్వాలిటీ ఇచ్చి మంచి రేటు తక్కువకి ఇచ్చి జనాల్లోకి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు 4 మాటలు చెప్పేసి సంపాదించుకునే రూపాయి ఎన్ని రోజులు ఉండదండి. నిజంగా చెప్పి సంపాదించుకునే రూపాయి ఎన్నాళ్ళన్నా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు నాది ఇవాళ రోజు నేను దగ్గర 10 టన్నులు అమ్ముతున్నాను నెలకి. రేపు పొద్దున ఒక 50 టన్నులకి వెళ్ళాను అనుకోండి నెలకి, అది జనాలు నచ్చాలి, జనాలు మెప్పు పొందాలి. మన దగ్గర నచ్చకపోతే ఎవరు వచ్చి తీసుకెళ్ళరు. అలాగే మనది ఒక్క కారము కాకుండా పసుపు ఏంటండి, ధనియాల పౌడర్ ఏంటి, తర్వాత వచ్చేటప్పటికి రాక్ సాల్ట్ ఏంటి, మసాలాలు ఏంటి, రసం పౌడర్ ఏంటి, కారంలో 3 రకాలేంటి, మెంతిపిండి ఏంటి, ఆవు పిండి ఏంటి, మీరు చూస్తూ ఉంటే మనం దగ్గర 10 ఐటమ్స్ వచ్చినాయి. కానీ ఫ్యూచర్లో ఎన్ని ఐటమ్స్ వస్తాయి తెలుసండి. కొంతమంది ఏమంటున్నారంటే పప్పులు కూడా పెట్టండి అంటున్నారు, కందిపప్పు, మినపప్పు, మినపగుళ్ళు అని. యాక్చువల్లీ మొన్న మధ్య రీసెంట్గా మా ఫ్రెండ్ మినపగుళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక 10 కోట్లు పెట్టాడు. అతను బాగా మొన్న నన్ను అప్రోచ్ అయ్యాడు, మేడం మీరు ఎలా అమ్ముతున్నారు, 10 రూపాయల మార్జిన్తో, 10 రూపాయల మార్జిన్తో నేనే మీకు ఇస్తాను, మీరు అమ్ముకోండి అని. నేను మినపప్పు గుళ్ళు తయారు చేసే సత్తా నా దగ్గర లేదు, కానండి నేను బాగుంది, క్వాలిటీ రీజనబుల్గా ప్రైస్ ఉందంటే మన అమ్మ బ్రాండ్ మీద వాళ్ళ దగ్గర తీసుకొని మినపప్పు, కందిపప్పు, పచ్చెనగపప్పు ఈ పప్పులు కూడా సప్లై చేయాలన్న ఆలోచనతో నేను ఉన్నా. నా దగ్గరకు వచ్చి మన దగ్గర ఐటమ్స్ కోసం వస్తే ఈ ఆర్డర్స్ వాళ్ళు అవనివ్వండి, కర్రీ పాయింట్ వాళ్ళు అవనివ్వండి, పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు వాళ్ళు అవనివ్వండి, మన దగ్గరకు వస్తే ఈ 4 ఉన్నాయి, ఇంకో 4 వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అనుకోకుండా డైరెక్ట్గా మన దగ్గర అన్ని దొరికే విధంగా చేయాలనేది నా ఆలోచన. మరి మీరందరూ సహకరించి భగవంతుడు సహకరిస్తే బాబా గారు తప్పకోకుండా ఇవాళ 10 ఐటమ్స్ రేపు 30 ఐటమ్స్ చేసి పబ్లిక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే తక్కువ ప్రైస్తో ఎక్కువ క్వాలిటీతో ఆరోగ్యపరంగా నేను ఒకటేనండి, ఆ రోజుకి ఈ రోజుకి నేను ఆరోగ్యానికే వెళ్తాను. ఇవాళ క్యాన్సర్లు, ఇవాళ ప్రతి ఒక్కరికి ఒకప్పుడు క్యాన్సర్ అంటే వారసత్వాన్ని బట్టి వచ్చేది, ఇవాళ క్యాన్సర్ వారసత్వాన్ని బట్టి రావట్లేదు, తినే తిండి బట్టి వస్తుంది. మనం ఎప్పుడైతే కల్తీ కారం తింటామో, ఎప్పుడైతే మనం కల్తీ ఫుడ్ తింటామో తప్పుకోకుండా మనము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని మేము చెప్పవసరం, మీ అందరికీ కూడా తెలుసు. అందుకని మీరు క్వాలిటీ చూసుకొని క్వాలిటీ కమిట్ అయ్యి ₹1 అటు ఇడైనా కూడా తీసుకొని మీరు వెరిఫై చేసుకొని తీసుకోండి. నా కస్టమర్ దేవుళ్ళందరికీ నేను నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. అందరూ కూడా మా స్పైసెస్ బై అమ్మ కారాన్ని టేస్ట్ చూడండి. మసాలా అయితే నేను చాలా బాగుందండి, నేను చెప్పటం కాదు, మసాలా చూడండి, సాంబార్ పౌడర్ చూడండి, మీకు ఎలా కావాలంటే అలా నేను చేశాను. మనకి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. థ్యాంక్ యూ.